జనవరి 19 కొరకు సిహెచ్ స్పర్జన్ గారు సిద్ధపరిచిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినెడల నీవు రక్షించబడదువు. రోమా 10వ అధ్యాయం 9వ వచనం. నీ నోటితో నీవు ఒప్పుకోవాలి అంటున్నాడు. నేను అలా చేశానా? నాకున్న విశ్వాసాన్ని బహిరంగంగా నేను ఒప్పుకున్నానా? దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడన్న నా నమ్మకాన్ని దేవుని విధానంలో నేను ఒప్పుకున్నానా? ఈ ప్రశ్నలకు నేను యథార్థంగా సమాధానం చెప్పాలి. హృదయమందు కూడా విశ్వసించాలి. ప్రభువైన యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడన్న విషయాన్ని నిజంగా నేను నమ్ముతున్నానా? ఆయన ఒక్కడే రక్షణకు నిరీక్షణ అని నేను నమ్ముతున్నానా? ఈ నమ్మకం నా హృదయంలో ఉందా? దేవునిని ముందు పెట్టుకుని ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాలి. క్రీస్తుని బహిరంగంగా నా నోటితో ఒప్పుకొని ఆయన యందు హృదయంలో విశ్వాసం ఉంచటం నిజమని చెప్పుకోగలిగితే నేను రక్షించబడినట్లే. వాక్యంలో రక్షణ పొందవచ్చు అని లేదు. ఆకాశంలో సూర్యుడు ఉన్నంత స్పష్టంగా నీవు రక్షించబడదువు అని వాక్యంలో తేటగా వ్రాయబడి ఉంది. ఒక విశ్వాసిగా మరియు యేసును ఒప్పుకునేవానిగా నేను ఈ వాగ్దానం మీద చేతులుంచి ఈ క్షణంలోనూ, నా జీవిత కాలమంతా, నా మరణ ఘడియలోనూ, ఆ తీర్పు దినమందు కూడా నా దేవుని ముందు మాట్లాడతాను. అపరాధ భావన నుండి, పాపపు బలము నుండి, పాపము వలన వచ్చు శిక్ష నుండి, అసలు పాపపు నైజం నుండి నేను రక్షణ పొందుతాను. దేవుడు నీవు రక్షించబడదువు అని చెప్పాడు. ఆ మాటను నేను నమ్ముతున్నాను. నేను రక్షింపబడతాను. ఇప్పుడు నేను రక్షించబడ్డాను. యుగయుగములకు దేవునికే మహిమ కలుగునుగాక.